మా వెంటబడి ఇక వీళ్ళు చేస్తే వీళ్ళ పేరు వారి పేరు రావు. ఎదురు వారి పేరు వస్తే నీకేంద్రా? పేరు వస్తే నీ సమస్య పరిష్కారం అవుతుంది కదా, నీ జాతికి విముక్తి కలుగుతుంది కదా, నీ జాతికి హక్కులు చేకూరుతాయి కదా, నీ జాతి వైభవం చేకూరుతాయి కదా. దాన్ని కూడా ఓర్వలే వాళ్ళు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా తప్పుదారి పెట్టించి కులము అది ఇది బీసీ కమిషన్ బీసీ వాళ్ళం బాడలు అట్లా అని చెప్పి నానా యాత్రలకు గురి చేసి మేం చేసే ఉద్యమాలకు ప్రామాణికమైన విషయాలు కూడా కాలంలో కట్టబెట్టి అడ్డం పడేసి నానా ఆటంకాలు కల్పించిన. అసలు వాస్తవంగా మనం ప్రారంభం చేసుకున్నటువంటి ఈ కలపాధారిత పారిశ్రామిక రంగాల పరిరక్షణ కొరకు మనం ప్రారంభం చేసినటువంటి ప్రయత్నాలను మన వాళ్ళ ద్వారానే తీవ్రమైన ఆటంకాలు ఎదుర్కొన్నాం. అది వాస్తవం. చాలామంది కూడా తెలుసు. అది చాలామంది కూడా అలా కూరుకోపోయి ఉన్నవారు. అది ఇది ఎప్పుడో పరిష్కారం అయ్యేది. పరిష్కారం ఇందాక ఇంకొక రెండు సంవత్సరాల ముందే బిఫోర్ ఇది పరిష్కారం అయ్యేది. 31 GO ఆ రోజు నాటికి అది ఉడిచిపోయేది. అది 2010 నాటికి. కానీ అది కాకుండా వీళ్ళు నాశనం అయిపోయింది. అయితే ఇప్పుడు ఏం చేద్దామనేది మనందరి ప్రశ్న. అటవీ శాఖ చట్టాలు అటవీ ప్రాంతంలోనే చెల్లుబాటు చేసుకొని రక్షణ కల్పించుకొని అక్కడ నుండి ఉత్పత్తులు బయటకు వచ్చి అటవీయేతర ప్రాంతాలలో చేస్తున్నటువంటి పరిశ్రమలు చేతి వృత్తులు ఇంకా అభివృద్ధి చేయడానికి చిన్నతర పరిశ్రమలు అవన్నీ పెట్టుకోవడంలో మనకి ఏమైనా ఇబ్బందా? అటవీ శాఖ చట్టాలు అటవీ ప్రాంతంలోనే అమలు జరిపించుకుంటే ఈ 3 కిలోమీటర్లు 2 కిలోమీటర్లు 1 కిలోమీటర్ ఉండకుండా అటవీ ప్రాంతం అంతా నడుస్తుంది. అది మనకి ఈ ప్రాంతం అనే మళ్ళీ 5 కిలోమీటర్లు అనే సమస్య అక్కడ ఉత్పన్నం కాకుండా మనం దాన్ని ఒకదాన్ని మాఫీ చేసుకోగలుగుతుంది. దానివల్ల మీకు ఏమైనా ఇబ్బందా? ఇప్పుడు అటవీ ప్రాంతంలో ఉన్న వాళ్ళకు కార్పెంటర్లకి మనం ఏం చేయాలి? మీరు అటవీ ప్రాంతంలో ఉన్న దొంగ కలపను ఉపయోగించొద్దు మనం చెప్పేది. మనం కూడా వాళ్ళని కూడా ప్రత్యేకంగా సమావేశపరిచి మన వాళ్ళకు కూడా మార్గనిర్దేశం చేసేది ఏంటి? మీరు బయట కొనుక్కోవచ్చుకోవాలి. ప్లాంటేషన్ కర్ర దొరుకుతుంది, విదేశాల నుంచి వచ్చే కర్ర దొరుకుతుంది. అట్లనే ఇతర రాష్ట్రాల నుంచి మన దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాల గురించి వచ్చే కలప కూడా దొరుకుతుంది. మనం ఈ దొంగతనం చేయవలసిన అవసరం లేదు. దొంగ బ్రతుకులు బతకవలసిన అవసరం లేదు. దొంగవని వాడు ఎప్పుడో వచ్చి మళ్ళీ లాగులు బీట్లు బూట్లు షార్ట్లు బెల్టు టోపీలు పెట్టుకుని టప్ప మన ఇంటి ముంగట దిగవలసిన అవసరం లేదు. దొంగల ఇంటి ముంగట దిగినట్టు వాడిని చూడగానే మనం భయపడాల్సిన అవసరం లేదు. అట్లా ఐఏశాలతో భయపడతాం కాదే. రోజారి పని చేసుకోగానే అది కొద్దిగా పెద్ద మనిషి అనిపిస్తుంది. అట్లా ఐఏశాలని దానికి ఉంటాయి కదా. అట్లా ఈ వేషాలన్నీ దాని కొరకు పుట్టించింది. కనుక అలాంటి భయకల్పితమైనటువంటి వాతావరణం నుండి మనం బయటపడాలంటే అటవీ శాఖ చట్టాలు అటవీ ప్రాంతాలలోనే అమలు జరగాలి. అదే ఎప్పటిదాకా జరగదు. తర్వాత ముచ్చడం మన ప్రయత్నం ప్రారంభం చేసడం